బండి అనిల్ కుమార్ గారు మనం ప్రపంచానికి ఏమి ఇస్తే అదే తిరిగి ఇస్తుంది అన్నారు. అది ఏ విధంగా ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఏ విధంగా ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? అంటే డెఫినిట్‌గా ఇదొక చిన్న ఇది అవ్వటానికి ఇన్ జనరల్‌గా మాట్లాడే విషయం అయినప్పటికీ, మనకేంటంటే మనము జనరల్‌గా చాలామంది ఇచ్చే ఈ క్వెషన్ అంటే ఇవ్వాలి అని చెప్పి ఫిలాసఫీ నమ్మిన వాళ్ళు ఏం చేస్తారంటే, చేతికి ఏదందితే అది ఇస్తుంటారు. మీరివ్వాల్సింది అది కాదు. చేతికి ఏదంటే అది ఇవ్వటం కాదు. మీకేం గావాలి? మీకేం గావాలనేది నిర్ణయించుకుంటే, అప్పుడు ప్రపంచానికి ఏమి ఇవ్వాలనేది క్లారిటీ వస్తది. అంటే మీకు కావాల్సిన దానికి రెసిప్రొకేటివ్‌గా ప్రపంచానికి ఇస్తే, అప్పుడు మీకు కావాల్సిందొస్తుంది. లేదంటే గనక ఏమవుతుందంటే, మీకు కావాల్సింది ఒకటయ్యుండి, మీరు ప్రపంచానికి ఇంకోటిస్తున్నప్పుడు, ఆ ప్రపంచం నుంచి రిటర్నొచ్చేది మీరిచ్చిన సబ్జెక్ట్‌కి సంబంధించింది అయ్యుంటది. కానీ మీరిచ్చిన సబ్జెక్ట్‌కి సంబంధించింది మీకు అవసరమైంది కాకపోవడం వల్ల, మీకు అవసరమైందొచ్చేసరికి ప్రాసెస్ అనేది చాలా దారుణంగా డిలే అవుతుందనమాట. అంటే ఇవాళ అవ్వాల్సిన పని 6 నెలలకి, ఏడాదికి కూడా డిలే అయ్యే అవకాశం ఉంటది. అట్లా అవసరం లేదు. ఇవాల్టి పని ఇవాళ మీరు రిజల్ట్ తీసుకోగలిగే అవకాశాలుంటాయి. ప్రొవైడెడ్ అది ఎలా ఇవ్వాలి ఏంటి అనేది దానికో ప్రాసెస్ ఉంది. దానికో ఫిలాసఫీ ఉంది. దానికో పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఎరిగి గనక మీరు చేస్తే దానికి అనుగుణంగా చెయ్యొచ్చు. అది చెయ్యాలంటే మళ్ళీ నేను చెప్పాను కదా! ఇటువంటియన్నీ తలనొప్పికి సారిడాన్ ఏసుకోమంటే ప్రతి తలనొప్పి వచ్చిన వాడు సారిడాన్ ఏసుకున్నట్టు అప్పుడు అనవసరమైన ఇబ్బందులు పాలవుతారు కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇక్కడే కాదు, ఇక్కడే ఎప్పుడు కాదు, ఎక్కడైనా సరే నేను సభాముఖంగా నేను ఎప్పుడు కూడా సొల్యూషన్స్ అనే వాటిని నేను ఇవ్వను. అంటే అలా రెడీమేడ్ చొక్కాలాగా సొల్యూషన్స్ ఉండవండి. మనీ సొల్యూషన్స్ ప్లీజ్ దయచేసి మీరు ఇక్కడే కాదు ఎక్కడైనా సరే ఈ ప్రపంచంలో ఎవరైనా సరే నేను రెడీమేడ్ సొల్యూషన్ ఇస్తాను. ఈ సొల్యూషన్ వాడుకోండి. ఇది ఎవడికైనా పనిచేస్తుంది అని చెప్పి ఎవడైనా క్లెయిమ్ చేశాడంటే వాడు అయితే అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసమన్నా చేస్తుండాలి. లేదా అది నిజమని నమ్మి తను మోసపోతూ అన్నా ఉండాలి. తనే నిజమని నమ్మి మోసపోతూ అన్నా ఉండాలి. లేదా తనకు తెలిసినా గానీ మీకు అబద్ధం చెప్పి మోసం చేస్తూ అన్నా ఉండాలి. ఇట్ కెన్ నెవర్ హ్యాపెన్. మనీ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ రెడీమేడ్ చొక్కాలాగా ఒకే కొలతతోటి అందరికీ సెట్ కావు. అవి టైలర్‌కి కొలతిచ్చి చొక్కాల్లాగా వాటిని కొలిపించుకొని మీ యొక్క ప్రాబ్లమ్ సైజ్ ఏంటి? దాని యొక్క కారణం ఏంటి? ఎందుకొచ్చింది? ఎక్కడి నుంచొచ్చింది? రూట్ కాజ్ ఎక్కడి నుంచొచ్చింది? అది మీ నుంచొచ్చిందా? మీ పేరెంట్స్ నుంచొచ్చిందా? మీ 7 తరాల నుంచొచ్చిందా? గత 7 తరాల నుంచొచ్చిందా? ఎన్నో తరం నుంచొచ్చింది? ఎందుకొచ్చింది? ఇప్పుడు నువ్వు ఎందుకని ఈ సమస్యలతో సఫర్ అవుతున్నావు? దీని నుంచి బయటికి రావాలంటే నీకు ఎటువంటి సొల్యూషన్ అయితే సెట్ అవుతుంది? కొంతమందికి స్పిరిచ్యువల్ సొల్యూషన్ సెట్ అవుతుంది. కొంతమంది ఫిజికల్ సొల్యూషన్ సెట్ అవుతుంది. కొంతమందికి మంత్రం సెట్ అవుతుంది. కొంతమందికి తంత్రం సెట్ అవుతుంది. కొంతమందికి యంత్రం సెట్ అవుతుంది. కొంతమంది సైకాలజీ సెట్ అవుతుంది. కొంతమంది సైకియాట్రీ సెట్ అవుతుంది. కొంతమందికి బిలీఫ్ సిస్టమ్ సెట్ అవుతుంది. కొంతమందికి అనాలిసిస్ సెట్ అవుతుంది. కొంతమందికి లాజికల్ థింకింగ్ సెట్ అవుతుంది. కొంతమందికి ఇల్లాజికల్ థింకింగ్ సెట్ అవుతుంది. కొంతమంది మ్యాజికల్ సెట్టింగ్ సెట్ అవుతుంది. ఇన్ని రకాల సొల్యూషన్స్ ఉంటాయి ఒకే ప్రాబ్లమ్‌కి. మనిషికి వచ్చినటువంటి ఒకే ఒక ఆర్థిక ప్రాబ్లమ్ అప్పులెక్కువైనయి. అప్పులైనయి అన్న వాటికి ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్‌లో ఒక్కొక్క రకమైన కారణం చేత అప్పైన వాడికి ఒక్కొక్క రకమైన సొల్యూషన్ ఉంటుంది. ఒక రకమైన సమస్య వల్ల అప్పుల పాలైన వాడికి ఇంకో రకమైన సొల్యూషన్ ఇస్తే సెట్ కాదు. అది పని చెయ్యదు. సో, నేను 25 సంవత్సరాల నుంచి 25 ఇయర్స్ నుంచి ఏమిట్రా నువ్వు చేసింది? ఏమిట్రా నువ్వు పొడిచింది అంటే నేను పొడిచిందిది. ఒక సమస్య ఎందుకొస్తుంది? దాని యొక్క సొల్యూషన్ ఏ రంగం వల్ల, ఏ ఇష్యూ వల్ల సమస్యొచ్చింది? దానికి సొల్యూషన్ అనేది ఏ రంగంలో ఉంటుంది అనేది మా యొక్క గురుదేవుల అనుగ్రహం వల్ల, వారి కనుసన్నల్లో, వారి పర్యవేక్షణలో నేను చేసిన కృషి వల్ల లభించినటువంటి నాలెడ్జ్. అందుకే నన్ను అందరూ మనీ గురువు అంటారు.